ఉల్లి వెల్లుల్లితో కారపూస వడియాలు ఇంట్లోనే ఫ్యాన్ గాలికి చక్కగా ఆరిపోతాయి. కరకరలాడే కారపూస వడియాలు చిప్స్ కంటే ఎంతో రుచిగా ఉంటాయి. సాధారణంగా బియ్యం, సగ్గుబియ్యం, బొంబాయి రవ్వతో వడియాలు ఎక్కువగా చేస్తుంటారు. వీటితో కరకరలాడే వడియాలు చేయటం చాలామందికి తెలిసి ఉండవచ్చు. అయితే మీరు ఎప్పుడైనా ఉల్లిపాయలు, వెల్లుల్లితో కారపూస వడియాలు ప్రిపేర్ చేశారా? ఈ కారపూస వడియాలు క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలు సాయంత్రం చిప్స్ కొనివ్వమని అడిగితే వీటిని చేసి పెట్టండి. మరుసటి రోజు చిప్స్ వద్దు, కారపూస వడియాలు చేసివ్వు మమ్మీ అంటారు. ఈ కారపూస వడియాలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 4, వెల్లుల్లి 10, బియ్యం పిండి 2 కప్పులు, ఉప్పు రుచికి సరిపడా, నీళ్లు సరిపడా. తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై కళాయి పెట్టి 5 కప్పుల నీళ్లు, గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం పోసి వేడి చేయండి. నీళ్లు మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ఓ 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఆపై స్టవ్లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఇందులో కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండిని 5 నిమిషాలు ఉడికించి గిన్నె పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలో సన్నని రంధ్రాల బిళ్ళ వేసి నూనెతో గ్రీస్ చేయండి. ఈ కారపూస వడియాలు పెట్టడం కోసం పిండి కాస్త చల్లగానే ఉండాలి. ఈ వడియాలు పెట్టడం కోసం ఇంట్లోనే ఫ్యాన్ కింద చాపపరిచి కాటన్ క్లాత్ వేయండి. ఇప్పుడు మురుకుల గొట్టంతో చిన్నగా వడియాలు పెట్టుకోండి. ఈ వడియాలు ఎండలో తయారు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఫ్యాన్ గాలికి చక్కగా ఆరిపోతాయి. ఈ వడియాలు ఒక 2 రోజుల పాటు అలానే వదిలేయండి. 3వ రోజు నెమ్మదిగా వడియాలను తీసుకోండి. వీటిని ఒక 2 గంటల పాటు ఎండలో ఆరబెట్టి ఎయిర్ టైట్ డబ్బాలో నిల్వ చేసుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి కారపూస వడియాలు వేయించడం కోసం స్టవ్పై కళాయి పెట్టి సరిపడా నూనె వేయండి. నూనె వేడైన తర్వాత స్టవ్లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి కారపూస వడియాలు వేసి వేపండి. ఇవి సెకండ్లలోనే తెల్లగా వేగిపోతాయి. ఆపై నీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ కారపూస వడియాలను ఈవినింగ్ టైంలో పిల్లలకు చేసి పెడితే ఇష్టంగా తింటారు. వడియాల తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.